సభకు నమస్కారం. ఈ చల్లని వేళలో లిటిల్ గురుకుల్ ప్రైమరీ స్కూల్ ఇప్పుడే పిల్లలంతా కూడా డ్యాన్స్ వేశారు. చంటి పిల్లలందరినీ మనం చూసాం. ఈ స్కూల్ కూడా అలాగే ఉంది. చంటి పిల్లలు ఏ విధంగా అయితే స్టార్ట్ అయ్యారో అదేవిధంగా 1 సంవత్సరం అయింది ఈ యొక్క స్కూల్ పెట్టి. కనుక ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తుంది. మరి కుమారి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఈ స్కూల్ పెట్టడానికి కూడా చాలా విచిత్రమైనటువంటి సందర్భాల్లో పెట్టారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కుమారి గారు రాజమండ్రి వచ్చి వాళ్ళ అమ్మగారు మాకు చాలా చిరపరిచితులు. ఈ పిల్లలు చిన్నోళ్ళు. అప్పటి నుంచి కూడా వీళ్ళ మంచెట్లంతా కూడా నాకు బాగా తెలుసు. ఈ స్కూల్ పెడతాను అనేసరికి నేను భయపడ్డాను. చేయలేమమ్మా అన్న, లేదు నేను చేస్తానండి, పిల్లలంటే నాకు ఇష్టం, నేను గుంటూరులోని డిఫరెంట్ ప్లేసెస్లో చేసి వచ్చాను అని చెప్పేసి మీరు టేకప్ చేశారు. ఇప్పుడు రాగానే నాకు అనిపించింది, ఇంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు. ఇంతమంది పిల్లలతో డ్యాన్స్ వేయడం అంటే మాటలు కాదు. అందులో 2 టీచర్స్ కూడా నేను చక్కగా అభినందిస్తున్నాను. గల కారణం ఏంటంటే వాళ్ళు చంటి పిల్లల్లాగా ఆ పిల్లలు ఏ విధంగా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ప్రతి స్టెప్ ఇస్తున్నారు. ఈ చిన్న పిల్లలకి మన ఇంట్లో వాళ్ళు మనం చేయలేని పరిస్థితి. వాళ్ళు అంత ఓపికగా చేస్తున్నారు. కనుక ఒక్కసారి వాళ్ళందరికీ, స్టాఫ్ అందరికీ ఒకసారి మనం తప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇకపోతే ఈ స్కూల్ పెట్టిన కాడి నుంచి కూడా ఈ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ మనసా వాచ కర్మణ వాళ్ళు చక్కగా చేస్తున్నారు. మేడం గారికి ఏ ఇబ్బంది లేకుండా మీరే చూశారు. ప్రతి విషయంలో కూడా వారి కను సైకిల్లో అన్నీ చక్కగా జరుగుతుందంటే ఈ పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. మీ ఆనందాన్ని ఈ స్కూల్ కూడా పంచుకుంటుంది. దానికి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ పిల్లలకి ఎంతమంది ఈ విధంగా ఒక పిల్లకి వెనకతలు 3 వస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. టీచర్ వస్తుంది, తల్లి వస్తారు, మేకప్ మ్యాన్ వస్తాడు, పిల్లోడు కూడా ఉంటాడు. ఇంతమంది నలుగురిని మనం కోఆర్డినేట్ చేయాలి. ఎంత ఖర్చు మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మీకు తెలుసు ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందాక అందరూ అడ్డుగా వస్తుంటే వాళ్ళు ఒక్కలే ఆనందం చేస్తే ఎట్లాగా, అందరూ చేస్తే పిల్లలకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కనుక మనం అందరం కూడా పిల్లలకి ఒక్కసారి తప్పట్లతోటి వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆనందం స్కూల్కి మహా ఆనందం. పిల్లలు ఎంతైతే ఆనందంగా ఉంటారో, తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఇటు కూడా చక్కగా ముందుకు వెళ్తుంటుంది. కనుక మరి ఒక్కసారి కుమారి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ స్కూల్ సరిపోవట్లేదు, ఇంకా కావాలి. మరి మీ అందరు ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద ప్రాంగణంలో ఇంకా మంచి చదువుని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ నాకు ఈ చక్కటి అవకాశం నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చాలు. మాట్లాడలేను, బట్ నాకు ఈ స్కూల్తో ఎలా ఇంట్రాక్షన్ వచ్చిందనేది మరి చెప్తాను. యాక్చువల్లీ వీ కేమ్ హియర్ ఫర్ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ కలవడం జరిగింది మేడంని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడంకి ఒక విజన్ ఉంది. యాక్చువల్లీ నేను వచ్చిన కాన్సెప్ట్ వెరీ న్యూ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే జనరల్గా చెకప్స్లా కాకుండా ఒక అవేర్నెస్ సెషన్లో వచ్చామంటే మా మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లలకి చాలామందికి నైట్ టైం బ్రషింగ్ అనేది అలవాటు చేయాలన్న కాన్సెప్ట్ మేడంతో మాట్లాడడం జరిగింది. నాకు అప్పుడు మేడంతో మాట్లాడినప్పుడు అనిపించింది, మేడం షీ హ్యాస్ అ వెరీ గుడ్ విజన్. షీ ఆన్ ద ఫస్ట్ టేక్ విత్ సెల్ఫ్. ఆవిడ వెంటనే ఈ ఐడియాని వెంటనే స్వాగతించారు. అండ్ నాట్ ఓన్లీ దట్, షీ ఎంకరేజ్ ద కిడ్స్ టు బ్రష్ ఇన్ ద నైట్. ఇప్పుడు మాకు ఇక్కడ దేవాంశ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ద డే మేము ఆల్మోస్ట్ ఒక 4 months అబౌవ్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వెళ్ళిపోయినా టిల్ డేట్ ఈ రోజు కూడా ఆ అబ్బాయి ఎవ్రీ నైట్ ఈ బ్రషెస్ ద స్ట్రీట్. అతన్నే బ్రష్ చేయడం కాదండి, అతనితో పాటు వాళ్ళ తమ్ముని కూడా ఇన్స్పైర్ చేశాడు. అలాగే కాకుండా వాళ్ళ చూసి గ్రూప్స్లో ఉండే పిల్లలు చాలామంది కూడా బ్రష్ చేస్తున్నారు నైట్ టైం. సో నేను మేడంతో నాకు అనిపించింది అన్నమాట, వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ మేడం టు రన్ ఎ స్కూల్ విత్ అ బ్రాడ్ విజన్. ఐ ఫీల్ ద కిడ్స్ ఆర్ వెరీ లక్కీ టు బీ సెక్యూర్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మేము దేవాంశు మేము బ్రష్ చేయమ అంటే ఫస్ట్ ఇనీషియల్గా మేము ఏంటంటే
ఎస్పెషలీ ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకంటే నైట్ టైం బ్రష్ చేయక మనం పిల్లలకి అందరికీ కూడా రోజు 2 పూట్ల స్నానం చేపిస్తాం కానీ 2 పూట్ల బ్రష్ ఎవరు చేయించాం మనం. అది వచ్చేలకు బద్ధకం వస్తుంది. కానీ వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ దేవాంశ్ మదర్ ఆల్సో ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నాకు అనిపించిన పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు టేక్ 100% అంటే ఈ సక్సెస్కి వాళ్ళకి ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. దేవాంశ్ ఒక రోజు అయితే నైట్ 11 కూడా మాకు అంటే ఎవ్రీడే బ్రష్ చేసి మాకు పోస్ట్ చేస్తుంటారు గ్రూప్స్లో మటండి. నైట్ 11 కూడా పోస్ట్ చేయండి, ఈరోజు ఇంటికి బ్రష్ చేయలేదు అనుకున్నాం మేము. కానీ నైట్ 11 తను ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చి 11:30 కూడా తను బ్రష్ చేసి మాకు పోస్ట్ చేశాడండి. నిజంగాను రియల్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ టు క్లాప్ దిస్ గై, క్లాప్ హిమ్ ప్లీజ్, ఎంకరేజ్ హిమ్. బికాస్ అంత రాత్రి 11:30 మేమే చేయలేను, అటువంటి ఈ ఏజ్ ఈ అబ్బాయి బ్రష్ చేయడం రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి నిజంగా. అందుకే వీఆర్ గివింగ్ దెమ్ లైక్ బ్రషింగ్ స్టార్స్ అని ఇప్పుడు వీ గివ్ దెమ్ ద అవార్డ్స్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ హూ ఇస్ బ్రషింగ్ కాన్స్టెంట్లీ. ఐ వాంట్ టు సీ దట్ ఎవ్రీ కిడ్. ఎందుకంటే మనం 6వ సంవత్సరం నుంచి మనం అలవాటు చేయగలిగితే చిన్న ఏజ్ నుంచే వాళ్ళకు మంచి అలవాట్లు అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. సో ఎవ్రీ పేరెంట్ కొంచెం మన శ్రద్ధ వహించి మన పిల్లల కోసం మీరందరూ కూడా కొంచెం యాక్టివ్గా మీరు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ యువర్ కిడ్స్ టు బ్రష్ ఇన్ ద నైట్ అండ్ కీప్ యూ డెంటల్ ప్రాబ్లమ్స్ అవే. దట్స్ ఓన్లీ ఐ కెన్ గివ్ యూ. అండ్ ఐ ఎస్పెషలీ థ్యాంక్ కుమారి మ్యామ్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్. నా ఎంకరేజ్ చేయడం ఈ ఐడియా నాకు ఎంకరేజ్ చేశారు ప్లస్ ఇంప్లిమెంట్ చేశారు. ఐ రియల్లీ థ్యాంక్ హర్ ఫ్రమ్ కోర్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. I also thank Sirisha madam for welcoming my idea. I thank you ma'am. Thank you very much. Thank you so much, Asfiz. Madam. A small presentation. మీ చేతి ఇవ్వండి మేడం. మీరు ఇవ్వండి. Please thank him. Please give a round of applause for him. Very good. I really appreciate you, Devansh. And I think that every year, still 1 year. ఇలా ప్రతిరోజు కూడా ఇదే హ్యాబిట్ ఉండాలని నా కోరిక. ఓకే దేవాంశ్ చూడండి, ఈ అబ్బాయి కూడా నాన్ స్టాప్ బ్రషింగ్. వీళ్ళందరూ కూడా ది నెవర్ స్టాప్ బ్రషింగ్ అండి. ఆల్మోస్ట్ 4 months అయింది. ఎవ్రీ నైట్ దే ఆర్ బ్రషింగ్, నాట్ ఇన్ ద డే, ఎవ్రీ నైట్ దే ఆర్ బ్రషింగ్ అండి. దిస్ ఇస్ ద బ్రషింగ్ స్టార్ ఫర్ హిమ్. అన్నయ్య తమ్ముడిని ఇన్స్పైర్ చేశాడు. దేవాంశ్ బ్రదర్, హీ ఆల్సో స్టార్టెడ్ కంటిన్యూస్లీ. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ దేవాంశ్ మదర్. ఐ థ్యాంక్ హర్. ఇక్కడ లేరనుకుంటాను. ఓకే, ఐ థ్యాంక్ హర్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.